సడన్ అండ్ సింపుల్ గా రిలీజ్ చేశారు భయ్య. అదేనండి మన రామ్ గారి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ గ్లిమ్స్ ని పర్టికులర్ గా ఈ డేని ఎందుకు రిలీజ్ చేశారంటే రామ్ గారి బర్త్డే ఈ రోజే కాబట్టి అందరూ అయితే విష్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మరి ఆ లుక్ లో మన అన్న వచ్చేసి చాలా అంటే చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు. నేను పర్టికులర్ గా రామ్ మూవీస్ అన్ని చూశాను, కానీ అన్ని డిసప్పాయింటే చేశాయి. ఇస్మార్ట్ శంకర్ ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత వచ్చిన మూవీస్ అన్ని ఫ్లాప్స్ అని చెప్పుకోవాలి. ఆ మూవీస్ అన్ని మాస్ కాంబినేషన్ లోనే వచ్చాయి. ఇక ఈ మూవీ అయితే ఫుల్ ఆఫ్ లవ్ స్టోరీతో నింపారు అనుకుంటా, ఎందుకంటే ఫస్ట్ లుక్ లో ఆ విధంగా ఉంది కాబట్టి. పర్టికులర్ గా ఈ మూవీలో నేను కొన్ని డీటెయిల్స్ అయితే గమనించా. అదేనండి మైక్రో డీటెయిల్స్, పెద్ద పెద్దవేం కాదు, చిన్న చిన్నవే. ఇక స్టార్ట్ చేస్తే మరి స్టార్టింగ్ మూవీ థియేటర్ ముందు ఫుల్ గా హంగామా చేస్తున్నట్టు చూపించారు. అంటే మూవీ టైం పీరియడ్ వచ్చేసి 20s అవ్వచ్చు, ఎందుకంటే ఆ టైంలోనే థియేటర్స్ ముందు హంగామా చేసేవారు, ఎందుకంటే ఆన్లైన్ లో బుకింగ్స్ ఉండే కాదన్నమాట. మళ్ళీ ఇంకో క్లిప్ లో అబ్బాయి వచ్చేసి అమ్మాయిలకు డబ్బులు ఇస్తున్నట్టు చూపించారు, ఎందుకంటే అప్పట్లో ఉమెన్స్ లో ఉండే లైన్స్ వచ్చేసి చాలా తొందరగా నడిచేవి, ఎందుకంటే వాళ్ళకి తొందరగా ఇచ్చే కాబట్టి. అందుకే ఈ అబ్బాయి వచ్చేసి డబ్బులు ఇచ్చి టికెట్స్ తీసుకుందామని ఇచ్చాడన్నమాట. కట్ చేస్తే థియేటర్ ఓనర్ చూపించారు, చాలా అంటే చాలా రిచ్ గా చూపించారు. అప్పట్లో ఆ మాత్రం నడిచేదన్నమాట బొమ్మ, అందుకే థియేటర్స్ ఓనర్స్ చాలా రిచ్గా ఉండేవాళ్ళు. దీంట్లో మా థియేటర్కి ఫోన్ల మీద ఫోన్లు వచ్చేవయ్యా, నేను వీళ్ళ తాలూకా వాళ్ళ తాలూకా అన్నట్టు. ఇక కట్ చేస్తే మనోడు వచ్చేసి 50 టికెట్స్ పట్టుకుని పోతాడు. అంతలా వెయిట్ చేసింది ఎవరబ్బా హీరో అని చూస్తే పెద్ద పోస్టర్స్ దింపారు భయ్యా. అది ఎవరో కాదు, మన ఉపేంద్ర సారే. ఆ రోజుల్లో ఉపేంద్ర సార్ మూవీస్ వచ్చేసి దాదాపు 70 నుంచి 100 డేస్ ఆడేవి. అంతలా ఫ్యాన్ బేస్ ఉండేది మరి అప్పట్లో, ఎందుకంటే చాలా డైరెక్టర్స్ వచ్చేసి ఒకే వేలో వెళ్తే మనోడు వచ్చేసి డిఫరెంట్ జోనర్స్ ని టచ్ చేసుకుంటూ మూవీని తీసి హిట్ టాక్ తెచ్చుకునేవాడు. అందుకే మన ఉపేంద్ర గారికి అంతలా క్రేజ్ ఉండేది అప్పట్లో. ఇక ఈ గ్లిమ్స్ లో ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి. దెన్ మూవీ గ్లిమ్స్ ని చూసి ఎంజాయ్ చేయండి, అండ్ పర్టికులర్ గా రామ్ గారికి అయితే బర్త్డే విషెస్ చెప్పండి. దెన్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.